హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ జర్మనీ మయూరి. మీలో ఎవరైనా జర్మనీ వస్తున్నారా? లేకపోతే రీసెంట్గా జర్మనీ షిఫ్ట్ అయ్యారా? లేకపోతే ప్లానింగ్ చేస్తున్నారా జర్మనీ మూవ్ అవ్వాలని? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో చాలా విషయాలు మీరు తెలుసుకుంటారనమాట. జర్మనీలో మనం స్మూత్గా లీడ్ చేయాలంటే మనకి ఏమేమి అవసరమో అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను. ఒక మొబైల్తోనే మనం అన్ని పనులు ఎలా చేసుకోవచ్చు సాఫీగా అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. మొబైల్లో ఏమేమి డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఇది నాట్ ఓన్లీ జర్మనీ అండి, మిగతా కంట్రీస్లో వాళ్ళకి కూడా వాళ్ళ కంట్రీ కొన్ని ఇంపార్టెంట్ యాప్స్ ఉంటాయి, వాటి వల్ల కొన్ని పనులు ఈజీ అవుతాయి అన్నమాట. సో అలా ఈ వీడియో అయితే జర్మనీ వచ్చే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. బికాస్ లాస్ట్ 1.5 ఇయర్ ఎక్స్పీరియన్స్తో నేను ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో మాకైతే ఇది 100% యూస్ఫుల్ అయింది ఈ యాప్స్ అన్ని. సో అందుకని మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అండ్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ని. నా పేరు మయూరి, నేను జర్మనీలో ఉంటాను. జర్మనీ రిలేటెడ్ చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదేమి మనకి ఇంగ్లీష్ కంట్రీ అయితే కాదండి, ఇది టోటలీ యూరోపియన్ కంట్రీ. కాబట్టి ఇక్కడ 95% అనేది జర్మనీ మాట్లాడతారు. వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కానీ ఇంగ్లీష్లో మాట్లాడరు, జర్మనీ మాట్లాడతారు. మనకి ఎక్కడైనా సరే రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో మనకి ఎక్కడైనా సరే జర్మనీ కనిపిస్తుంది. మీరు ఎయిర్పోర్ట్లో దిగగానే ముందు గూగుల్ ట్రాన్స్లేట్ అనేది మీరు ఓపెన్ చేసుకోవాలి. ఇది మస్ట్ అండి, ఇది లేకుండా మీరు ఎక్కడికి ట్రావెల్ చేయలేరు. వన్స్ మీరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ఇది ఇండియా నుంచే మీరు చేసుకోవచ్చండి. డీవీ నావిగేటర్ యాప్ అనేది ఉంటుంది అనమాట. స్క్రీన్ పైన మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా. సో ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇండియాలో ఉండగానే ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని, ఒకవేళ మీ టికెట్స్ కనుక ఏ రోజు బుక్ అయిపోయాయి మీకు తెలుసు ఆన్ టైంకి నేను అక్కడ ఉంటాను అనేసి, సో అలాంటప్పుడు ఈ యాప్లో మీరు ఎక్కడికి వెళ్ళాలి ఫర్దర్గా అనేది టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటే మీరు ఈ యాప్ని యూజ్ చేసుకొని మీరు అడ్వాన్స్గానే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అయితే జర్మనీలో మీరు అడ్వాన్స్ ఎంత ముందుగా బుక్ చేసుకుంటారో మీకు కాస్ట్ అనేది అంత తక్కువగా పడుతుంది అనమాట. లైక్ ఒక్కొక్కసారి 20 యూరో టికెట్ కూడా మీకు 200 యూరో కూడా చూపిస్తుంది అనమాట. సో మీరు ముందుగా బుక్ చేసుకుంటే సో మీరు ఎంతో కొంత మనీ సేవింగ్ అయితే చేసుకోవచ్చు అండి. అలాగే మీరు డీవీ నావిగేట్ అనేది జర్మనీ అండ్ జర్మనీ చుట్టుపక్కల ఉండే మీన్స్ లాంగ్ డిస్టెన్స్ వాటికి మీరు ఈ డీవీ నావిగేటర్ యాప్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. టికెట్ బుకింగ్స్ కానీ, సో రూట్ మ్యాప్స్కి ఇది కూడా చూపిస్తుంది మీకు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి. అదే కానీ మీరు ఒక పర్టికులర్ లొకేషన్కి లైక్ ఫ్రాంక్ఫర్టో, బెర్లినో, మ్యూనికో వెళ్ళారు. సో అక్కడ మీకు లోకల్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ప్రాపర్గా ఏ ట్రామ్ తీసుకోవాలి, యూబానా, ఎస్బానా ఏం తీసుకోవాలి మీకు ఐడియా లేనప్పుడు మీరు రీజన్కి తగ్గ మీరు ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఫ్రాంక్ఫర్ట్లో అయితే ఆర్ఎంవి గో అనేది యాప్ ఉంటుంది అనమాట. ఇది ఫ్రాంక్ఫర్ట్ వరకే వర్క్ అవుతుంది, ఈ రీజన్ వరకే. సో ఇందులో మనకి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని డీటెయిల్స్ మనకు ఉంటాయి. మనము ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ నడవాలి, ఎక్కడి నుంచి యూబాన్, ఎస్బాన్ ఏది తీసుకుంటే మనం ప్రాపర్గా డెస్టినేషన్ దగ్గరికి రీచ్ అవుతాము అనేది మనకి క్లియర్గా ఈ యాప్లో అయితే మనకు చూపిస్తారనమాట. సో అందుకని బెర్లిన్ అయినా మ్యూనిక్ అయినా ప్రతిదానికి సపరేట్గా ఉంటుంది అనమాట. లైక్ ఫ్రాంక్ఫర్ట్కి చెప్పాను కదా ఆర్ఎంవి గో అని, అలాగే బెర్లిన్కి అయితే బీవీజీ ఉంటుంది. సో అలా అనమాట, రీజన్ని బట్టి వేరే వేరే యాప్స్ ఉంటాయి, లోకల్ యాప్స్. అలాగే జర్మనీకి వచ్చిన తర్వాత మనకి అకామిడేషన్ అనేది వెరీ టఫ్ అయిందండి. అండ్ ఇది లేకుండా మనం ఏమన్నా చేయొచ్చు అంటే ఏం చేయలేము. ముందు మనకి అకామిడేషన్ ఉంటేనే ఫర్దర్గా మనం ఏ స్టెప్ వేయడానికి కూడా మనము ఎలిజిబుల్ అనమాట. సో అందుకని ఇమ్మోస్కాట్ 24 అనే యాప్ ఉంటుంది. దీంట్లో మీరు అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే హౌసెస్ కానీ ఏదైనా మీరు సర్చ్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ యాప్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ లొకేషన్లో అయితే కావాలి, నియర్గా మీరు ఎక్కడ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఏ లొకేషన్లో, ఇవన్నీ డీటెయిల్స్ మీరు ఇస్తే మీకు ఫిల్టర్ చేసేసి మీకు ఏమన్నా టూలెట్స్ ఉన్నాయేమో అనేసి మనకి షో చేస్తుంది అనమాట. సో కాకపోతే మనము ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇవ్వాలి. మనం మ్యారీడా, ఎంతమంది చైల్డ్స్ ఉన్నారు, కిడ్స్ ఎంతమంది ఉన్నారు మనకి, అలా
సింగిలా, మనం ఎక్కడ జాబ్ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతారనమాట యాప్‌లో కూడా. సో, మనం దాన్ని బేస్ చేసుకొని డీటెయిల్స్ ఇస్తే మనకి ఇందులో ఎక్కడెక్కడ మనకి ఆహ్, వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ మనకు చూపిస్తారనమాట. సో, దీంట్లో మనము చూసుకోవచ్చు. అలాగే మనకి ఇమ్మోనెట్ అనే యాప్ కూడా ఉంది. సో, ఇది కూడా డౌన్‌లోడ్ చేసుకొని దీంట్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. జర్మనీ వచ్చాక ఇల్లు దొరికింది 1 ఆర్ 2 మంత్స్‌లో అంటే వాళ్ళు నిజంగానే చాలా అదృష్టవంతులనమాట. ఎందుకంటే ఇక్కడ అంతా షార్టేజ్ జరుగుతుంది. నెక్స్ట్ మనం కరెన్సీ గురించి మాట్లాడుకుందాము. కరెన్సీ గురించి మాట్లాడుకుందాము. అలాగే ఎక్స్‌చేంజ్ గురించి మాట్లాడుకుందాము. లైక్ టోటల్లీ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ గురించయితే ఇక్కడ మాట్లాడుకుందాము. మనకైతే ఇమ్మీడియేట్‌గా యూజ్ అయ్యేది పేపాల్ యాప్ అండి. మీరు ఇమ్మీడియేట్‌గా డౌన్‌లోడ్ చేసేసుకోవచ్చు పేపాల్ యాప్. అండ్ ఇక్కడ ఈజీగా మీరు ఎక్కడైనా పే చేసుకోవచ్చనమాట. మోస్ట్‌లీ జర్మనీ అయితే మనకి క్యాష్ ఈజ్ కింగ్ అంటారండి. ఎందుకంటే ఇక్కడ మన ఇండియా అయితే మనము ఈవెన్ దో రైతు బజార్‌లో కూడా మనము పేటీఎం అలాంటివి యూజ్ చేస్తాము. కానీ జర్మనీలో మనకి ఆ ఆప్షన్ లేదండి. జర్మనీలో మనము క్యాషే ఇవ్వాలి. ఇక్కడ మెయిన్‌గా క్యాష్‌కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఈవెన్ ఇక్కడ 1 పైసా కూడా ఇప్పుడు కూడా రన్నింగ్‌లో ఉందన్నమాట. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఇక్కడ కరెన్సీ అన్నీ ఎలా ఉంటాయి, ఏంటి అనేసేసి. సో, ముందుగా మనం ఈ టాపిక్ దగ్గరికొస్తే పేపాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది కూడా ఇక్కడ. అలాగే మీరు ఆహ్, వాయిస్ కూడా మనకి మనీ ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనంటే మనకి చాలా తక్కువ ఫీస్‌తోని మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చనమాట వాయిస్‌లో. అలాగే రివోల్ట్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనీ ఎక్స్‌చేంజ్‌కి మనము ఇక్కడి నుంచి వేరే వేరే కంట్రీ ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు మనము నేను కూడా రివోల్టే వాడతాను. నెక్స్ట్ మనకి మెయిన్‌గా ఒక కంట్రీకొచ్చామంటే మనకి ఆ కంట్రీ వెదర్‌ని అడాప్ట్ చేసుకోవడానికి మనకి ఎంతో కొంత టైం పడుతుంది. అలాగే ఆ కంట్రీకొచ్చిన తర్వాత మనకి ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. లేకపోతే ఏదైనా డాక్టర్ ఎమర్జెన్సీ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మనము డాక్టర్ అపాయింట్‌మెంట్ అయితే మనకి జర్మనీలో అంత ఈజీగా ఏం దొరకదు. అండ్ మనకు కూడా ప్రతి ఇంటికి ఒక హౌస్ హోల్డ్ అనేది ఉంటాడనమాట. మనం అక్కడికెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. దానికి కూడా ముందు మనకి ఇల్లు కావాలి. చెప్పాను కదా! జర్మనీలో మనకి ఏం చేయాలన్నా సరే ముందు మనకి ఇల్లు ఉండాలండి. అది మన పేరు మీద సిటీ రిజిస్ట్రేషన్ అయ్యుండాలనమాట. సో, అట్లా అనమాట. సో, ఈ డాక్టర్ అపాయింట్‌మెంట్ మనకు కావాలి అనంటే డాక్టర్ లిబ్ అనే యాప్‌ని మనము డౌన్‌లోడ్ చేసుకుంటే మనం డాక్టర్ అపాయింట్‌మెంట్స్ మనము దీంట్లో తీసుకోవచ్చనమాట. అలాగే యూటిలిటీ అండ్ బిల్స్. మన ఇండియా లాగా కరెంట్ బిల్ వచ్చింది ఓనర్ తెచ్చి మన చేతిలో పెట్టాడు. మనం ఎంతొచ్చిందో చూసుకొని పే చేస్తాము అనే కాన్సెప్ట్ ఇక్కడ కాదండి. ఇక్కడ మనం ఇల్లు తీసుకున్న తర్వాత మన ఇష్టం అనమాట. మనం గ్యాస్ అయినా, వాటర్ అయినా అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ అయినా మనం చూజ్ చేసుకోవాలి. మనం ఏ ఏజెన్సీతో కాంట్రాక్ట్ టై అప్ అవ్వాలి అంటే కాంట్రాక్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నాం అనేసి. దానికి బెస్ట్ అయిన యాప్ ఏంటంటే చెక్24 అనమాట. ఇందులో మనకి చాలా రీజనబుల్‌గా కంపేర్ చేసి మరీ చూపిస్తారు. ఈ చెక్24 యాప్‌లో ఎలక్ట్రిసిటీ బిల్ గానీ, ఇంటర్నెట్ కానీ, లేకపోతే గ్యాసు సో, వాటెవర్ మనకి కావాల్సిన కాంట్రాక్ట్ మనము ఈ చెక్24లో చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఈ యాప్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ మనము ఇక్కడికి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మనం చేయాల్సిన మెయిన్ పని మనకు అదే అనమాట. బికాజ్ ఇక్కడ వింటర్ సీజన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వితౌట్ హీటర్స్ మనము ఉండలేం కాబట్టి అది మెయిన్ మనకు. సో, వన్ మోర్ ఇక్కడికొచ్చాక ఇక్కడ టెంపరవరీగా ఇక్కడ సిమ్ మనం తీసుకోవాలి అనంటే ఓ2 అండి. ఇమ్మీడియేట్‌గా మనకి ఇచ్చేస్తారనమాట. సో, వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, బట్ ఓ2 అనేది చాలా సింపుల్‌గా మనకి అంటే ల్యాండ్ అయిన వెంటనే తీసుకోగలమనమాట ఓ2 అనేది. సో, ఆ ఓ2 అనేది తీసుకోవచ్చు. మనకి ఇంటర్నెట్ కావాలి అనంటే మైండ్ వోడాఫోన్. ఇక్కడ మన ఇండియా లాగా అయితే డేటా అయితే అంత ఫాస్ట్‌గా ఏమి రాదండి. 2 వరస్ట్ నేనైతే అదే చెప్తాను. ప్రాపర్‌గా రాదు. అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట. ఇక్కడ ప్రాపర్‌గా నెట్ అయితే లేదు. మన ఇండియాలో రూరల్ ఏరియాలో కూడా చాలా హైఫైగా డేటా వాడేస్తుంటారు. బట్ ఇక్కడ ఆహ్, ఆ ఆప్షన్ లేదనమాట. చాలా స్లోగా మీన్స్ డేటా ఉంటుంది. సో, మీరు మైండ్ వోడాఫోన్ ఆర్ ఓ2 మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. టాక్స్ విషయానికొస్తే జర్మనీలో టాక్స్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూసారు కదా! సో, టాక్స్ ఫైల్ చేయాలన్నా ఇక్కడ చాలా క్వెషన్స్ చాలా అడుగుతారనమాట. సో, ఈజీగా మనం ఫైల్ చేసుకోవడానికి మనకి టాక్స్ ఫిక్స్ అనే ఒక యాప్ ఉంటుంది. సో, దాంట్లోకెళ్ళి మీరు మీ టాక్స్‌ని మీరు ఫైల్ చేసుకోవచ్చనమాట.
ఆన్లైన్ షాపింగ్ అని అంటే ఇక్కడ తేము అనేది లైక్ మన ఇండియాలో మీషో ఎలాగో మనకి ఇక్కడ తేము అండి. చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయి అండ్ బాగుంటాయి కూడా. అండ్ డిపెండ్ ఆన్ యువర్ లక్ అన్నమాట. సో కానీ చాలా వరకు బాగానే ఉంటాయి, రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి. సో ఐకాన్ మీకు కనిపిస్తుంది కదా తేము అనేది. ఇంకోటి వచ్చేసి అమెజాన్ డి అన్నమాట. సో ఈ రెండు ఆన్లైన్ కి బాగానే ఉంటాయి. ఇక్కడ మన ఇండియా లాగా చాలా ఆన్లైన్ ఫెసిలిటీస్ అయితే లేవండి, చాలా లిమిటెడ్ గా ఉంటాయి అన్నమాట. అండ్ మీకు ఫుడ్ డెలివరీ కావాలి ఏదైనా అని అన్నప్పుడు లియో ఫరెండో అనేది ఇక్కడ ఫాస్టెస్ట్ ఫుడ్ డెలివరీ యాప్ అండి. సో ఇది కూడా మీ మొబైల్లో ఉంచుకోండి, మేబీ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ యాప్స్ అండి జర్మనీ వచ్చే ముందు ఆర్ వచ్చాక ల్యాండ్ అయ్యాక ఇమీడియట్ గా మీరు మీ మొబైల్లో ఉంచుకోవాల్సిన యాప్స్. అప్పుడే మీ లైఫ్ చాలా స్మూత్ గా సాగుతుంది అనమాట జర్మనీలో. సో మస్ట్ గా గూగుల్ ట్రాన్స్లేటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ట్రాన్స్లేటర్ మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే మీ అన్ని యాప్స్ కూడా మీరు చూసుకోవచ్చు. బికాజ్ ఈవెన్ ఓకే, నో, యాక్టివేట్ ఇవి కూడా జర్మన్ లోనే ఉంటాయి మనకి. అందుకని మీరు ముందు గూగుల్ ట్రాన్స్లేటర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఏదైనా ప్రొసీడ్ అవ్వచ్చు. సో లేదంటే మీరు జర్మన్ నేర్చుకొని వచ్చారంటే ఇంకా బెస్టే అండి, మీ లైఫ్ ఇంకా సాఫీగా సాగిపోద్ది అనమాట. బికాజ్ ఇక్కడ వచ్చాక ఎవరు వాళ్ళకి వచ్చో లేదో తర్వాత సంగతి, కానీ ఎవరు ఇంగ్లీష్లో అయితే మాట్లాడరండి. మోస్ట్లీ అందరు జర్మనీ మాట్లాడతారు అనమాట. సో నా వీడియోస్ ఎలాగున్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.